కామన్గా మనందరం విన్న విషయం, దొండకాయ తింటే మందబుద్ధి వస్తుంది అనేది. ఈ దొండకాయ అనేది మతి మరుపుని, డల్లగా బుద్ధి ఉండటానికి, ఏదో చదువు రాకుండా పిల్లలకి అయిపోవటానికి కారణం అవుతుంది అనేది చాలామంది అంటూ ఉంటారు. నిజమేననుకుని కొంతమంది పాపం తినటం కూడా మానేసి, అసలు మేము దొండకాయ తినమండి మంచిది కాదంట కదా అంటుంటారు అనమాట. మరి అట్లాగే చాక్లెట్లు మంచివి కాదు, కూల్ డ్రింక్స్ మంచివి కాదు, మరి మానేయొచ్చుగా. మరి ఆల్కహాల్ మంచిది కాదు బ్రెయిన్కి ఏమి, ఆయన మరి మానేయొచ్చుగా. బీరు, విస్కీ, రమ్ము, జిన్ను అన్ని మానేయచ్చు కదా. కానీ ఎవ్వరు అట్లాంటి మానరు, మంచివి మాత్రం మానేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తుంటా, దొండకాయకి మందబుద్ధికి అసలు సంబంధం లేదు అని. నేను ఎప్పుడు కూడా స్టడీ చేయకుండానే కామన్గా దేనికి దానికి సంబంధం లేదనేది నాకు కొంత అనిపించి నేను చెప్పుకెళ్ళాను. కానీ యథార్థమైతే అది కరెక్టే. అసలు మందబుద్ధికి దొండకాయకి సంబంధం లేదని సైంటిఫిక్గా ఉంది. కానీ దీన్ని ఇంకా సైంటిఫిక్గా ఏదైనా ప్రూవ్ చేసిన విషయాలు ఏమైనా ఉంటే, దొండకాయ మీద ఎవరైనా స్టడీ చేశారా అనేది నేను వెతికించాను అనమాట. ఒక ఆశ్చర్యకరమైన విషయం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు మందబుద్ధి అనుకున్నారు, కానీ మంచి బుద్ధికి దొండకాయ బ్రహ్మాండంగా పనికొస్తున్నదని సైంటిస్టులు నిరూపించారు. మరి అలాంటి గొప్ప రీజన్ని, ప్రూఫ్ని మీ ముందుంచబోతున్నాను ఈ రోజున. 2018 సంవత్సరంలో విశ్వేశ్వరపుర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ బెంగళూరు వారు పరిశోధన చేశారు దొండకాయ మీద. వీళ్ళు పరిశోధన ద్వారా ఇచ్చిన సమాచారం ఎంత ఇంపార్టెంట్గా ఉందంటే, దొండకాయ బాగా తినటం వల్ల లెర్నింగ్ ఎబిలిటీ పెరుగుతున్నది, బ్రెయిన్ హెల్దీగా ఉంటున్నది, మతిమరుపు రావట్లేదు, పిల్లలకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతున్నది దీనివల్ల అని వాళ్ళు ప్రూవ్ చేశారు. అందుకు ఆ మంచి లాభాలు వస్తున్నాయి. దొండకాయలో ఏమున్నాయని చూస్తే, మన మెదడులో ముఖ్యంగా 2 యాంటీ ఆక్సిడెంట్స్ బాగా తయారవుతూ ఉంటాయి. ఈ 2 యాంటీ ఆక్సిడెంట్స్ పేర్లు ఏంటంటే, గ్లూటాథియోన్ ఒకటి, రెండోది సూపర్ ఆక్సిడేస్ డిస్మిసేజ్ అంటారు. ఈ 2 యాంటీ ఆక్సిడెంట్స్గా మనకు రక్షణ కలిగిస్తూ ఉంటాయి. బాడీ తయారు చేసుకుంటుంది ముఖ్యంగా మెదడులో. ఈ 2 కెమికల్స్ని, యాంటీ ఆక్సిడెంట్స్ని దొండకాయ తిన్నప్పుడు వీటిని ఇంకా ఉత్పత్తి పెంచేటట్టుగా బ్రెయిన్కి దొండకాయ సపోర్ట్ చేస్తున్నదని వాళ్ళు నిరూపించారనమాట. దొండకాయ తింటే మందబుద్ధి కాదు, మంచి బుద్ధి వస్తుంది. అందుకని జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పిల్లలకి లెర్నింగ్ ఎబిలిటీ పెరుగుతున్నదని మరి సైంటిస్టులు చేసిన పరిశోధన చూసారు ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. నాన్ స్టిక్ పాత్రలో దొండకాయ అంటుకోకుండా మేము ఆశ్రమంలో 500-600 మందికి